ఈ అజరుద్దీన్ ఇంపాక్ట్ ఉండదా? మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారనే ఇంప్రెషన్‌లో జూబ్లీహిల్స్‌లో ఉన్న 1,30,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారు ఇన్‌ఫ్లుయెన్స్‌కి గురై కాంగ్రెస్‌కి అనుకూలంగా ఓటేసే అవకాశం ఉండదా? ఒకటే ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఎలక్షన్లో. ఆ ఇంపాక్ట్ కేవలం రేవంత్ రెడ్డి యొక్క దుష్పరిపాలన మాత్రమే ఇంపాక్ట్. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అన్నది వాస్తవం. హైదరాబాద్లో అందరి వ్యాపారాలు దెబ్బతిన్నది వాస్తవం. హైదరాబాద్లో ఈరోజు అరాచకం రాజ్యం వెళ్తున్న మాట వాస్తవం. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్న మాట వాస్తవం. పరిశ్రమలు పారిపోతున్న మాట వాస్తవం. ఉపాధి కల్పన జరగడం లేదనేది వాస్తవం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ మీట్ చూశాను. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాను అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మరి ఆయన చెప్పేది తప్ప లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి నేను డేటా తీసుకున్నాను ఈరోజు ఉదయం. ఇది టీఎస్ ఐపాస్ వెబ్సైట్. టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం మరి ఆయనేమో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం గత 12 ఏళ్లలో లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు వచ్చినాయి తెలంగాణకి అంటే 2024-25లో 13,720 కోట్లు మాత్రమే. 2025-26లో 6,472 కోట్లు, అంటే రెండు కలిపితే కూడా 19,000 కోట్లు మాత్రమే వచ్చాయని ముఖ్యమంత్రి గారి అబద్ధాలను వారి యొక్క ప్రభుత్వ వెబ్సైటే తూర్పారబడుతూ ఇట్లా చెప్తా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వాస్తవాలు ఇట్లాగుంటే వాటిని మసిబూసి మారేడుకాయ చేసి 20,000 కూడా లేకపోతే 20,000 కోట్లు కూడా పెట్టుబడులు రాకపోతే 3 లక్షల కోట్లు తెచ్చానని ముఖ్యమంత్రి ఉదరగొడితే నోటి మాటలతో పెట్టుబడులు రావు కదా రజని.